జయ శ్రీ రాధే కృష్ణ. మనం వ్యాస భారతంలో లక్కా గృహం కాలిపోయాక భీముడు హిడింబను వివాహం చేసుకోవటం, ఘటోత్కచుడు జన్మించటం, తర్వాత ఘటోత్కచుడు హిడింబ వారిని వదిలి వెళ్ళటం, తర్వాత వారికి వ్యాస భగవానుడు కలిసి వారిని ఏకచిత్రాపురంలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో నేను వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళగా అక్కడ ఆ బ్రాహ్మణుని ఇంట కుంతీపుత్రులు నివసిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో కథను కొనసాగిద్దాం. మహారథులు పాండవులు ఏకచక్రాపురంలో ఎంతో కాలం నివసించలేదు. పాండవులు భిక్షమెత్తుకొని జీవించారు. నగరంలోని జనులందరూ వారిని చూడాలి అని తహతహలాడేవారు. ఆ సమయంలో పలు అరణ్యాలు, రాజసంబంధమైన పలు ప్రదేశాలు చూసేవారు. అక్కడి జనాలు పాండవులను గురించి ఇలా అనుకునేవారు: బ్రాహ్మణులు పరిశుద్ధులు, దేవతల్లా ఉన్నారు, శుభులు, బిచ్చమెత్తుకోవలసిన వారు కాదు, రాజ్యం పాలింపదగిన వారు, సుకుమారులు, తపస్శీలురు, అన్నీ మంచి లక్షణాలు ఉన్నవారు. బహుశా వీరు ఏదో పని మీద ఈ విధంగా సంచరిస్తున్నారేమో అనుకుంటూ నిత్యం బంధువులు వస్తున్నారనే భావనతో రకరకాల భక్ష్యాలతో, భోజ్య పదార్థాలతో పాత్రలన్నీ నిండుగా ఉంచేవారు. పాండవులు మౌనవ్రతాన్ని స్వీకరించి భిక్షాటన చేసేవారు. అమ్మ బాధపడుతుందనే ప్రేమతో త్వరగా ఇంటికి తిరిగి వచ్చేవారు. నిత్యం రాత్రిపూట వచ్చిన పదార్థాలన్నీ కుంతికి సమర్పించేవారు. ఈ వీరులందరూ కూడా తల్లితో సహా సగభాగం మాత్రమే తినేవారు. మిగిలిన సగభాగం మహాబలుడు భీమసేనుడు భుజించేవాడు. కాలం గడుస్తూ ఉంది. పాండవులు భిక్షకు బయలుదేరి వెళ్ళారు. భీమసేనుడు మాత్రం తల్లితో ఏదో మాట్లాడుతూ ఇంటిలోనే ఉండిపోయారు. బ్రాహ్మణుని నివాసం నుంచి భయంకరమైన ఆరోదన ధ్వని కుంతి విన్నది. భీమునితో ఇలా అంటోంది: కుమారా, ఈ బ్రాహ్మణుని ఇంటిలో మనమంతా ధృతరాష్ట్ర కుమారునికి తెలియకుండా కోపతాపాలకు దూరంగా గౌరవంగా సుఖంగా జీవిస్తున్నాం. ఈ భావన వల్ల నేను ఎల్లప్పుడూ కూడా ఈ బ్రాహ్మణులకు ఏం ప్రత్యుపకారం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే వారి వల్ల మనం సుఖంగా జీవిస్తూ ఉన్నాం. ఎవరికి చేసిన ఉపకారం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు. ఉపకారం చేసిన వారికి అంతకంటే ఎక్కువ మేలు చేయడం మానవత్వం అవుతుంది. ప్రస్తుతం ఈ బ్రాహ్మణునకు గొప్ప దుఃఖం వచ్చినది, ఇది నిజం. ఈ విషయంలో ఏమైనా ఉపకారం చేయగలిగితే బాగుంటుంది అనగానే భీముడి విధంగా అంటున్నాడు: అమ్మ, వారికి ఏమి దుఃఖం వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో. అది ఎంత కష్టసాధ్యమైన పని అయినా దాన్ని చేయటానికి నేను ప్రయత్నిస్తాను. వారు అలా మాట్లాడుకుంటుండగానే మరొక మారు బ్రాహ్మణుని ఇంటి నుంచి రోదన ధ్వని వినిపిస్తుంది. వెంటనే కుంతి కంగారుగా బ్రాహ్మణుడి ఇంటిలోకి ప్రవేశించింది. అక్కడ భార్య, కొడుకు, కూతురులతో తల వంచుకొని దుఃఖిస్తున్న బ్రాహ్మణుని చూసింది. బ్రాహ్మణుని విధంగా అంటున్నాడు: ఆపదల్లో నుంచి బయటపడే ఉపాయం ఏదీ కనిపించడం లేదు. అలాంటిదే ఉంటే భార్యాపుత్రులతో ఆ ప్రదేశానికే పారిపోయి ఉండేవాడిని. బ్రాహ్మణి, లోగడ ఈ విషయంలో నేను గట్టిగా ప్రయత్నించాను. మనకు క్షేమం లభించే చోటికి పోదాము అని నీవు నా మాట వినిపించుకోలేదు. నా తండ్రి ఇక్కడే పెరిగాడు, నేను ఇక్కడే పెద్దదాన్ని అయ్యాను అన్నావు. నీ వాళ్ళు అంతా స్వర్గస్థులై ఇటువంటి ప్రదేశంలో ఉండాలి అనే కోరిక నీకు ఎలా కలిగింది? బంధువులు అంటే పడి చచ్చే నీకు, నా మాట లక్ష్య పెట్టని నీకు నిజమైన బంధునాశనం ఇప్పుడు వచ్చింది. నీవు నా సహధర్మచారినివి, ఎంతో సహనం గలదానివి. నీకు తల్లిదండ్రులు లేరు, నిత్యం గృహకార్యాలలో మునిగి తేలుతూ ఉంటావు. దేవతలు నాకు నిన్ను స్నేహితురాలిగా పంపించారు. నిత్యము సుఖదుఖాల్లో నాకు నీవే తోడు. గొప్ప శీలము గలదానివి, నాకు బిడ్డలను ప్రసాదించావు. పతివ్రతవు, నాకు ఏనాడు అపకారం చేసి ఎరగవు. నా కోసమే జీవిస్తున్న నిన్ను నా జీవితం కోసం విడిచిపెట్టలేను. అలాంటిది నేను నా కుమారుని మాత్రం ఎలా విడిచిపెట్టగలను? అలాగే నా కుమార్తెను విడిచిపెట్టలేను. బ్రహ్మ ఒక అయ్య చేతిలో పెట్టడానికి న్యాసంగా ఆమెను నాకిచ్చాడు. నేను నా పితృదేవతలు ఈమె సంతతి వల్ల గొప్ప లోకాలను పొందాలని ఆకాంక్షిస్తున్నాను. అలాంటి బాలికను స్వయంగా కన్నదానిని ఎలా విడిచిపెట్టగలను? నన్ను నేను విడిచిపెట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతాను, కానీ నా వియోగాన్ని పొందిన మీరు ఈ లోకంలో జీవించలేరు కదా. అలాంటి ఆపదలో నేను ఉన్నాను, దాన్ని దాటే ఉపాయం లేదు అనగానే బ్రాహ్మణి ఇలా అంటోంది: పండితుడైన మీకు ఇది బాధపడవలసిన సమయం కాదు. అందరూ పోవలసిన వారే. నేను స్వయంగా వెళతాను. ఏ స్త్రీకైనా ఇదే పరమార్థం. ప్రాణాలను అర్పించి అయినా భర్తకు మేలు చేయాలి. ఎవరైనా
ఎందుకు వివాహం చేసుకుంటారు? ఈ ప్రయోజనం ఇప్పటికీ నెరవేరింది. 2 పిల్లలు పుట్టారు. ఈ విధంగా నేను నీ రుణాన్ని తీర్చుకున్నాను. నీవు పిల్లలను రక్షించటానికి సమర్థుడవు. నీలాగా పిల్లలను రక్షించి పోషించే శక్తి నాకు లేదు. ఈ పిల్లలను నీవు లేకపోతే సరైన దారిలో నడిపిస్తూ నేను ఎలా రక్షించగలను? అనర్హులు గర్వంతో ఈమెను కోరుకుంటే వారి నుంచి ఎలా రక్షించగలను? భర్త లేని స్త్రీని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. ఒక్కగానొక్క కుమార్తెను స్వర్గానికి పంపటానికి నా మనస్సు ఎలా ఒప్పుకుంటుంది? నీవు లేని నేను ఈ బాలునకు గుణసంపదను అలవర్చను ఎలా సమర్థురాలను? కుమారుడును నీకు తగినట్లుగా పెంచలేక, అయోగ్యుల నుంచి కుమార్తెను కాపాడలేక, అవమానాలను భరిస్తూ చివరకు నన్ను నేను రక్షించుకోలేక ప్రాణాలు విడవటం ఖాయం. మనమిద్దరం లేక పిల్లలు నశించిపోతారు కనుక నన్ను ఒక్కదాన్ని పరిత్యజించడం మంచిది. నేను పొందవలసిన అన్నీ పొందాను. దుఃఖిస్తున్న తల్లిదండ్రులను చూసి కుమార్తె ఈ విధంగా అంటుంది: నేను మిమ్మల్ని విడిచిపెట్టవలసిన దానినే. విడిచిపెట్టక తప్పని నన్ను విడిచిపెట్టండి. నా తాతలు నా నుంచి దేనికోసం దౌహిత్రుని కోరుకుంటారో ఆ భయం నుంచి వారిని నా తండ్రి జీవితాన్ని పరిరక్షించడం వల్ల స్వయంగా నేను రక్షిస్తాను. నా సోదరుడు బాలుడు వీరు లోకాంతరానికి పోతే అతను కూడా అనతి కాలంలోనే నశిస్తాడు అనడంలో సందేహం లేదు. నా తండ్రి తమ్ముడు నశించిపోతే పితృదేవతలకు పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారికి అప్రయం కలుగుతుంది. ఈ వంశానికి వచ్చిన ఆపద నుంచి రక్షిస్తాను. ఈ పని సాధించి పుణ్యఫలాన్ని పొందుతాను. ధర్మం కోసం, రాబోయే తరం కోసం నిన్ను నీవు రక్షించుకోవాలి. ఎలానో విడిచిపెట్టే నన్ను విడిచిపెట్టు అంటుంది. అప్పుడు కొడుకు అందరినీ వారించి చిన్న గడ్డి పరకను తీసుకొని ఈ గడ్డి పరకతో మనుషులను తినే ఆ రాక్షసుడను నేను చంపివేస్తాను అనగానే అస్పష్టమైన వారి తీయని మాటలు విని అంతా దుఃఖంలో ఉన్నా కూడా వారందరూ గొప్ప సంతోషాన్ని కలుగుతుంది. ఇది సరైన సమయం అని భావించిన కుంతి వారి వద్దకు వెళ్ళి ప్రాణాలు పోయాయి అనుకున్న వారికి తిరిగి బ్రతికిస్తూ ఇలా అంటుంది: మీకు కలిగిన దుఃఖానికి కారణం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుని సాధ్యమైతే దాన్ని పోగొట్టడానికి నేను ప్రయత్నిస్తాను అంటారు. దాంతో బ్రాహ్మణుడు: ఓ తపోధనులారా, నీవు మాట్లాడిన మాటలు మంచివారికి తగినట్లుగా ఉంది. కానీ ఈ దుఃఖాన్ని మనుష్య మాత్రులు పోగొట్టడం మాత్రం సాధ్యం కాదు అని అంటారు. ఈ నగరానికి సమీపంలో బకుడనే నరమాంసం తినే రాక్షసుడు ఉన్నాడు. వాడి నుంచి రక్షించే రాజును ఈ నగరం ఇప్పటి వరకు పొందలేకపోయింది. ఆ రాక్షస రాజే ఇతర శత్రువుల నుంచి, ప్రాణుల నుంచి ఈ దేశాన్ని రక్షిస్తున్నాడు. వేతనంగా ఒక బండెడు భోజనం, 2 దున్నపోతులను, వాటిని తీసుకుని పోయే ఒక పురుషుడు ఆహారంగా నిర్ణయించబడ్డారు. ప్రతి గృహస్థు అలాంటి రోజు చాలా సంవత్సరాలకు వచ్చిన మానవులకు అది ఆచరించడం కష్టంగా ఉంది. దీని నుంచి రక్షించడానికి ప్రయత్నించిన వారిని కాకుండా వారి భార్యా పిల్లలను కూడా రాక్షసుడు చంపి తినివేస్తున్నాడు. వాస్తవానికి ఈ దేశరాజు మందబుద్ధి అయి ఏదో ఒక నీతినో ఉపాయాన్నో ఆలోచించి గట్టి ప్రయత్నం చేయటం లేదు. అలా చేసి ఉంటే బకుని పీడ ఈ నగరానికి ఎప్పుడో వదిలి ఉండేది. మేము దీనికి తగిన వారమే. ఎందుకంటే దుర్బలుడైన చెడ్డరాజును మేము ఆశ్రయించాము. బ్రాహ్మణుడు రాజు గుణగుణాలను బట్టి దేశంలో నివసిస్తూ ఉంటారు. ముందు మంచి రాజును పొందాలి, తర్వాత భార్యను పొందాలి, పిదప ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ మూడింటి తర్వాత బంధువులను, పుత్రులను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. నేను అన్నీ తారుమారుగా చేశాను. అందుకే ఆపదను పొంది దుఃఖిస్తున్నాను. ఈ ఆపద నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. నేడు నా బంధువులతో పాటు ఆ రాక్షసుని వద్దకు వెళతాను. ఆ తర్వాత వాడు మమ్మల్ని అందరినీ తినివేస్తాడు అనగానే కుంతి బ్రాహ్మణుడితో ఇలా అంటారు: బ్రాహ్మణ, రాక్షసుని భయం వల్ల నీకు దుఃఖించవలసిన పని లేదు. బయటపడు ఉపాయం నాకు కనిపిస్తుంది. మీరెవరు ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్ళటం నాకు సమ్మతంగా లేదు. నాకు 5 కొడుకులు ఉన్నారు. వారిలో ఒకరు మీ బదులు ఆహారాన్ని తీసుకొని రాక్షసుని దగ్గరకు వెళతారు అనగానే బ్రాహ్మణుడి విధంగా అంటున్నారు: నేను ఈ పనిని ఎన్నటికీ చేయను. నా జీవితం కోసం అతిథి అయిన బ్రాహ్మణుని యొక్క జీవితాన్ని బలి చేయను. కులహీనులు, అధర్మపరులు కూడా ఇలాంటి పనులు చేయరు. బ్రహ్మహత్యకు ఒప్పుకోవటమా, ఆత్మహత్యకు అంగీకరించడమా? ఈ రెండింటిలో ఆత్మవధయే మేలు చేస్తుంది. బ్రహ్మహత్య మహాపాపం. బుద్ధిపూర్వకంగా ఆత్మహత్యలు చేయటం లేదు కనుక అది ఏ మేలు. నాకు నేనుగా మృత్యువును కోరటం లేదు. పరులు నన్ను చంపితే నాకు ఎంతమాత్రం పాపం రాదు.
బుద్ధిపూర్వకంగా బ్రాహ్మణ వధకు అంగీకరిస్తే అంతకంటే నీచమైన క్రూరమైన పని ఇంకొకటి లేదు. దానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఇంటికి వచ్చిన వాడిని, శరణు వేడుకున్న వాడిని, ప్రాణాల కోసం ప్రార్థిస్తున్న వాడిని చంపడం చాలా నీచమైనది కనుక భార్యాపుత్ర సహితంగా నేను మరణించడమే ఉత్తమం అనగానే కుంతి ఇలా అంటారు, విప్ర, 100 మంది పుత్రులు ఉన్నా ఒక్కరు అనిష్టులు ఉండరు. బ్రాహ్మణుడను రక్షించాలన్నదే నా అభిప్రాయం. నా కొడుకును చంపడానికి ఆ రాక్షసుడు సమర్థుడు కాడు. నా కొడుకు చాలా శక్తివంతుడు, పైగా మంత్రసిద్ధి పొందినవాడు, తేజస్వి. మీరు పంపిన భోజనాన్ని రాక్షసుని వద్దకు చేరుస్తాడు. తాను విముక్తుడు కూడా అవుతాడు. నా కొడుకు ఎంతోమంది బలమైన రాక్షసులతో ఢీకొట్టారు. వారు నా కొడుకు విషయంలో మరణించారు. కానీ మీరు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. ఆ విద్యలని ఆశించేవారు నా కొడుకును నాకు దూరం చేయవచ్చు. అది విని వారు ఎంతో సంతోషించి కుంతిని ఎంతో గౌరవిస్తారు. తర్వాత వారిద్దరూ భీమునికి చేయవలసిన పని చెప్పగా భీముడు కూడా దానికి సరే అంటాడు. భిక్ష తీసుకొని పాండవులు ఇంటికి తిరిగి వచ్చేశారు. భీమసేనుని యొక్క ఆకారం చూడగానే ఏదో చేయబోతున్నాడని గ్రహించి పిదప రహస్యంగా తల్లిని సమీపించి ధర్మరాజు ఇలా అడుగుతున్నారు, భయంకర పరాక్రముడు అయిన భీమసేనుడు ఏం చేయబోతున్నాడు? ఆ పనిని నీ అనుమతితో చేయబోతున్నాడా, లేక తనకు తానే చేయబోతున్నాడా అనగానే బ్రాహ్మణుని ప్రయోజనం కోసం, నగరానికి విముక్తి కలిగించడం కోసం శత్రుమర్దనుడు భీమసేనుడు నా ఆదేశంతోనే ఈ పనిని చేస్తున్నాడు అంటూ కుంతీదేవి చెప్తుంది. దానికి సాహస కార్యం ఎందుకు తలపెట్టావు? పరిణు కుమారుని కోసం నీ సొంత కొడుకుని బలిపెట్టాలని ఎలా అనుకున్నావు? పుత్రత్యాగం వల్ల నీవు లోకానికి, వేదానికి కూడా విరుద్ధమైన పని చేస్తున్నావు కదా. సత్పురుషులు కుమారుని పరిత్యజించడం ఎంత మాత్రం ప్రశంసించరు అని ధర్మరాజు అంటారు. దానికి కుంతీదేవి ఇలా అంటుంది, కుమార, బ్రాహ్మణుని ఇంటిలో మనం అందరం సుఖంగా బ్రతుకుతున్నాం. దుర్యోధనాదులకు తెలియకుండా గౌరవంగా మనమంతా జీవిస్తున్నాం. బ్రాహ్మణుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలని ఈ పనిని పూనుకున్నాను. నశించిపోని ఉపకారం చేసిన వాడే నిజమైన మానవుడు. ఉపకారం పొందినవాడు దానికి ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేయాలి. భీముని పరాక్రమం చూశాను. లక్క ఇంటిలో గొప్ప పని చేశాడు. హిడింబుడును సంహరించాడు. నాకు ఈ కారణాల వల్ల వృకోదరుని మీద నమ్మకం ఏర్పడింది. 10,000 ఏనుగుల బలం ఉన్నది కనుకనే ఏనుగుల వంటి మిమ్మల్ని అందరినీ కూడా వారణాతం నుంచి తీసుకుని రాగలిగాడు. పుట్టిన వెంటనే ఒకసారి భీముడు నా ఒడి నుంచి జారి పర్వతంపై పడగానే అతని శరీరం వల్ల అది నుజ్జు అయిపోయింది. కానీ భీమునికి ఎంత మాత్రమూ దెబ్బ తగలలేదు. భీముని బలాన్ని అంచనా వేసుకుని నిశ్చయించాను. ఈ నిర్ణయం లోభం చేత కానీ, అజ్ఞానం చేత కానీ, భ్రాంతి చేత కానీ చేయలేదు. బుద్ధిపూర్వకంగానే ధర్మాన్ని నిర్వహించడానికే నేను ఈ ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా యుధిష్ఠిర, ఈ పని చేయటం వల్ల 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. బ్రాహ్మణులకు ప్రత్యుపకారం చేయటం ఒకటి, ధర్మాన్ని ఆచరించడం రెండవది. బ్రాహ్మణునికి అవసరమైన ప్రయోజనం సమకూర్చి క్షత్రియుడు శుభప్రదమైన లోకాలను పొందుతాడు. క్షత్రియుని ప్రాణాలు కాపాడిన క్షత్రియునికు ఇహ పరలోకాలలో కీర్తిని, వైశ్యునికి సహాయం చేసిన క్షత్రియుడు అన్ని లోకాల ప్రజలను సంతోషింపచేస్తాడు. అలాగే శరణన్న శూద్రుని ప్రాణభయం నుంచి రక్షిస్తే ధనధాన్యాలు ఉన్న రాజులచే పూజింపబడే వంశంలో పుడతారు అని వ్యాస భగవానుడు నాకు చెప్పి ఉన్నారు. కనుక ఈ విధంగా చేయాలని నేను భావించాను అని కుంతి ధర్మరాజుకు చెప్తుంది. అది విన్న ధర్మరాజు, అమ్మ, దుఃఖితుడనైన బ్రాహ్మణుని పట్ల దయతో నీవు బుద్ధిపూర్వకంగా చేస్తున్న ఈ పని ఎంతో చక్కగా ఉన్నది. నీ దయను పొందిన బ్రాహ్మణుని రక్షించడానికి భీమసేనుడు వెళతాడు. ఆ నరమాంస భక్షకుడిని చంపి తిరిగి వస్తాడు. ఇది నిజమని చెప్తాడు. అమ్మ, ఈ విషయాన్ని నగరంలో ఎవరికీ తెలియకుండా చేయవలసి ఉంది. ఇది బ్రాహ్మణుడితో నీవు మాట్లాడి అతనికి ఆ విషయం అర్థమయ్యేటట్లు చెప్పాలి అనగానే కుంతిలోనికి వెళ్ళి బ్రాహ్మణ పరివారాన్ని ఓదార్చి కొంత రాత్రి గడిచిన తర్వాత పాండుపుత్రుడు భీమసేనుడు ఆహారాన్ని తీసుకొని రాక్షసుడు ఉండే వనానికి సమీపించి అతనికి పంపిన అన్నాన్ని తింటూ పేరు పెట్టి ఆ రాక్షసుడిని పిలుస్తాడు. ఆ పిలుపు విన్న రాక్షసుడు భీముడున్న ప్రదేశానికి మిక్కిలి క్రోధంతో చేరుకుంటాడు. పెద్ద శరీరంతో ఉంటాడు. అతడు గొప్ప వేగం ఉన్నవాడు. నడుస్తుంటే భూమి బద్దలవుతుందా అన్నట్టుంది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. భయంకరమైన ఆకారం. జుట్టు కూడా ఎర్రగా ఉంది. నోరు చెవుల దాకా వ్యాపించి ఉంది. చెవులు మేకుల్లా నిటారుగా ఉన్నాయి.
ఆ రాక్షసుడు తన ఆహారాన్ని తింటున్న భీమసేన్ని చూస్తాడు. మిక్కిలి కోపంతో భీమునితో ఇలా అంటున్నాడు, ఎవడ్రా నువ్వు? నా కోసం తయారు చేసిన ఆహారాన్ని నేను చూస్తుండగానే తింటున్నావు? నీవు యమలోకానికి పోతావు అనగా భీముడు ఆ మాటలు విని వెక్కిరింతగా నవ్వి రాక్షసుని లెక్క చేయకుండా ముఖం పక్కకు తిప్పుకొని భోజనం చేస్తూనే ఉంటాడు. రెండు చేతులు ఎత్తి భీముని చంపాలి అని పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసుని లెక్క చేయకుండా ఇంకా భోజనం చేస్తూనే ఉన్నాడు. అంతట బలశాలి వచ్చి భీముని రెండు చేతులు గట్టిగా బిగించి గట్టిగా వీపు మీద కొట్టిన భీమసేనుడు ఆ రాక్షసుని వైపు చూడనైనా లేదు. భోజనం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు పెద్ద వృక్షాన్ని పెగిలించి భీముని కొట్టడానికి పరుగుపెట్టాడు. పురుషశ్రేష్ఠుడు మెల్లగా ఆహారాన్ని భుజించి నీళ్లు తాగి కాళ్ళు చేతులు బాగా కడుక్కొని మహాబలుడై యుద్ధరంగానికి నిలబడ్డాడు. రాక్షసుడు విసిరిన వృక్షం ఎడమ చేతితో పట్టి అవహేళనగా నవ్వాడు. రాక్షసుడు ప్రయత్నపూర్వకంగా అనేక వృక్షాలు విసురుతాడు. అలాగే భీముడు చెట్లను రాక్షసునిపైకి విసురుతాడు. నరశ్రేష్ఠునికి రాక్షస శ్రేష్ఠునికి చెట్ల వినాశనానికి కారణమైన ఆ యుద్ధం భయంకరంగా జరుగుతుంది. భగుడు తన పేరు ప్రకటించుకుంటూ భీముని వద్దకు లంఘించి తన బాహులతో గట్టిగా పట్టుకుంటాడు. భీమసేనుడు కూడా గొప్ప బాహులు కల ఆ రాక్షసుని గట్టిగా పట్టుకొని పెనుగులాడుచున్న వారిని విరవడం ప్రారంభిస్తాడు. భీముని చేత పరిపరి విధాలుగా లాగబడి భీముని కూడా గట్టిగా లాగడం ప్రారంభించాడు. కొంతసేపటికి రాక్షసుడు చాలా అలసట చెందాడు. రాక్షస బలం సన్నగిల్లడం గమనించి ఆ రాక్షసుని గట్టిగా భూమి మీదకి విసిరేసి మోకాళ్లతో గట్టిగా కొట్టి ఆ రాక్షసుని రెండుగా విసిరివేస్తాడు. భయంకరంగా అరుస్తూ పర్వతంలా విరుచుకుపడిపోతాడు భగుడు. ఆ బకుని ప్రాణాలు అలా గాల్లో కలిసిపోతాయి. బకుని అరుపులు విని అతని అనుచరులంతా నివాస ప్రాంతం నుంచి భయంతో పారిపోవడం ప్రారంభించారు. వారిని ఆపి నియమానికి కట్టుబడేటట్లుగా చేస్తాడు. మీరెవరూ ఎన్నడూ మనుషులను తిరిగి హింసించరాదు. ఎవరైనా హింసిస్తే వారిని కూడా సంహరించడం జరుగుతుంది అని హెచ్చరిస్తాడు. భీముని మాటలు విని వారందరూ కూడా అలాగే చేస్తామని చెప్పి ఆ వడంబికకు అంగీకరిస్తారు. అప్పటి నుంచి రాక్షసులంతా కూడా సౌమ్యంగా మారిపోతారు. భీమసేనుడు చనిపోయిన నరభక్షకుని శవాన్ని మోసుకొని వచ్చి నగర ద్వారం ముందుంచి ఎవరికీ కనపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత బ్రాహ్మణ గృహంలో ప్రవేశించి యుధిష్ఠిరునికు జరిగినట్లుగా అంతా చెప్తాడు. తెల్లవారుజామునే బయటికి వచ్చిన జనాలు నగర జనులు ఆనందంతో నగరంలోని జనులందరికీ తెలియపరుస్తారు. బకును చూడడానికి బాలురు, స్త్రీలు, వృద్ధులు తండోపతండాలుగా వస్తారు. వారి వారి ఇష్టదైవాలకు పూజలు కూడా చేస్తారు. తర్వాత వారందరూ బకుని దగ్గరకు ఈరోజు వెళ్ళవలసిన వంతు ఎవరా అని లెక్కించి బ్రాహ్మణుని ఇంటికి వచ్చి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తారు. బ్రాహ్మణుడు పాండవుల గుట్టు బయటకు రాకుండా ఇలా చెప్తాడు, నేను బకునికి ఆహారంగా ఆజ్ఞాపింపబడ్డాను. ఆ దుఃఖంతో కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ ఉన్నాము. ఆ సమయంలో గొప్ప మనసున్న మంత్రసిద్ధుడైన బ్రాహ్మణుడు కనపడ్డాడు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు నన్ను ప్రశ్నించి నా కుటుంబానికి నగరానికి ఏర్పడిన కష్టాన్ని తెలుసుకొని నన్ను నమ్మించి నవ్వుతూ నేను ఈ అన్నాన్ని రాక్షసునికి చేరుస్తాను అని రాక్షసుడు ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అతని వలనే ఇది జరిగి ఉంటుందని అనుకుంటున్నాను అని చెప్తారు. అందరూ కూడా ఆశ్చర్యపోయి మిక్కిలి సంతోషించి ఉత్సవం చేసుకుంటారు. పల్లెల్లో వారు కూడా ఆశ్చర్యకరమైన దాన్ని చూడటానికి నగరానికి వచ్చారు. పాండవులు మాత్రం ఆ ఇంటిలోనే ఉండిపోయారు. తదుపరి కథను మనం తర్వాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.